శ్రీశ్రీ రెండక్షరాల శతఘ్ని, రెండక్షరాల అనంత చైతన్య స్ఫూర్తి, రెండక్షరాల అగ్నిగోళం, రెండక్షరాల నిప్పుల పర్వతం. దురాగతాల దహనం కోసం అక్షరాల్ని పెనుమంటలు చేశాడు. అక్రమాల అంతం కోసం కవితల్ని విచ్చుకత్తులుగా విసిరాడు. పుట్టుకతో వృద్ధులైన వారికి అగ్నిగీతాలతో ఊపిరిపోశాడు. జవసత్వాలుడిగిన తరానికి కొత్త నెత్తురు ఇంజెక్ట్ చేశాడు. ఆయన వ్రాసిన ఒక్క మహాప్రస్థానం చాలు శ్రీశ్రీని చిరంజీవిగా నిలబెట్టడానికి. కేవలం మహాప్రస్థానం కవితా సంపుటి చదివే వేలాది మంది కవితా మార్గం పట్టారు. డబ్బింగ్ సినిమాలతో సినీరంగ ప్రవేశం చేసిన సినిమాల్లో విప్లవ గీతాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచారు శ్రీశ్రీ. శ్రీశ్రీ అంటే విప్లవం మాత్రమే కాదు, కొన్నిసార్లు వివాదం కూడా. దాపరికం లేకుండా తన జీవితంలోని వెలుగు నీడల్ని తన ఆత్మకథ అనంతంలో వ్రాసుకున్నారు. శ్రీశ్రీని ఒక కవిగా, సినీ కవిగా, వ్యక్తిగా కూడా పరిచయం చేస్తూ సాగిన 3 భాగాల టాక్ షో లింక్స్ కామెంట్స్ లో ఉన్నాయి.